ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట, రోమాపత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమయ్యున్నది. దేవుని చిత్తమేదో శరీర స్వభావమేదో తెలుసుకోడా దేవుణ్ణి ఎరిగిన వారు కొందరు దేవుని చిత్తం కాకుండా శరీరేచ్ఛను నెరవేర్చుకుంటూ ఉంటారు. ఈ వర్గంలో చేరిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రసాదించిన రక్షణ మార్గాన్ని పూర్తిగా ఎరిగిన వారే. కానీ వారు యేసు వారు రక్షకుడని విశ్వసించి క్రైస్తవ సంఘ సహవాసాల్లో చేరి వాక్య వివరణ, ప్రార్థనా స్థాయిల్లో పరిణితి చెందిన వారుగా ఉంటారు. అయినప్పటికీ వారి జీవిత మనుగడలో మాత్రం విశ్వాసాన్ని క్రియల్లో ప్రచురం చేయడంలో వారు విఫలులవుతారు. వారు ఇతరులతో కక్షలు, కలహాలను కలిగి ఉంటూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు దేవుని ఆత్మ మూలంగా రావు, మనుషుల భ్రష్ట స్వభావం నుండి వస్తాయని గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల్లో వివరించబడి ఉన్నది. కావున శరీరానుసారమైన మనసును కలిగి ఉండకూడదు. ఎందుకనగా శరీరానుసారమైన మనసు మరణానికి దారితీస్తుంది. అందుచేత ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని యొక్క ఆత్మను నీవు పొందుకుని ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నావా? సరిచూసుకుని సరిచేసుకో. తండ్రి ఆత్మను కలిగి జీవించు. తండ్రి ఉదయకాల సమయంలో ఈ వాక్యము చేత ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడువు మా గొప్ప దేవ, విలువైన మీ నామమునకు స్తోత్రం. తండ్రి, మీ ఆత్మను పొందుకుని మీ పిల్లలమ్మగా ఉండే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.